హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్యారలల్ 2024 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే రీసెంట్గా రావడం జరిగింది. మూవీ అయితే లేటెస్ట్ మూవీ ఏం కాదు, 2024 మూవీ. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 28 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన వెనిసా అండ్ అలెక్స్ అయితే ఒక మ్యారీడ్ కపుల్. వాళ్ళ లైఫ్లో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళ సిటీకి దూరంగా ఒక లేక్ సైడ్ హౌస్లో అయితే స్టే చేస్తుంటారు. బట్ అనుకోకుండా వెనీసాకి అయితే ఒక మిస్టీరియస్ పోర్టల్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇన్స్టా లింక్ కూడా ఇచ్చాను, రెండు కూడా ఫాలో అయిపోండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. బిలో యావరేజ్ అన్నాం కదా అని చెప్పేసి అన్న వెళ్ళిపోద్దు. ఇదే సేమ్ కాన్సెప్ట్ తో ఒక సూపర్ మూవీ అయితే లాస్ట్ లో మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తా. ఇందులో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఒక ఎమోషనల్లీ లేయర్డ్ క్యారెక్టర్స్ వాళ్ళవి ఇద్దరివి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఎమోషనల్ కోర్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళు ఈ మల్టీవర్స్ అన్న యాక్షన్ ని మూవీలో థీమ్ కింద తీసుకున్నారు. అండ్ దానికి తగ్గ ఎమోషనల్ కోర్ కానీ అండ్ ఆ ట్రామా కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించారు అనమాట. మల్టీవర్స్ కి చాలా లిమిటెడ్ లొకేషన్ లో షూట్ చేస్తారు మొత్తం అంతా కూడా. అండ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్కువ అన్వాంటెడ్ సోది కానీ అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కానీ ఎలాంటి డ్రామా అయితే ఏం పెట్టుకోలేదు. సింపుల్ గా మినిమలిస్టిక్ గా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనమాట. చాలా హాంటింగ్ అండ్ ఇంటిమేట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ ఇంటెలిజెంట్ గా ఉన్నప్పటికీ కూడా మల్టీవర్స్ అన్నది బట్ అంతగా ఎగ్జిక్యూషన్ బాగాలేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వెరీ స్లో పేస్డ్, టైం తీసుకుంటారు చాలా సెటప్ కి. ఇది అంతటికి కూడా మొత్తం బోర్ కొడుతూ ఉంటుంది స్టార్టింగ్ అంతా. మీకు థ్రిల్లింగ్ మల్టీవర్స్ యాక్షన్ చూద్దాం అనుకుంటే ఇదైతే వర్కౌట్ అవ్వదు భయ్య, చాలా బోర్ తెప్పిస్తారు. ఇంకా ల్యాక్ ఆఫ్ విజువల్స్ ఉంటాయి, అంటే లో బడ్జెట్ మూవీ అన్నట్టుగా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అందుకే వర్కౌట్ అవుతుంది, చాలా అండర్వెల్మింగ్ అనిపిస్తాయి ఆ విజువల్స్ అన్ని కూడా. పైగా పెద్ద ట్విస్ట్లు ఉండవు, అలాంటి పెద్ద రివీల్స్ కూడా ఉండవు. చాలా క్వైట్ గా వెళ్ళిపోద్ది, చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది స్క్రీన్ ప్లే అన్నది. అక్కడ సస్పెన్స్ అయితే ఏం మెయింటైన్ చేయలేదు, ఆ థ్రిల్స్ అయితే తీసుకురాలేదు అనమాట. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ప్యారలల్ మూవీ చూసే కన్నా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ కానీ, సిమిలర్ గా ఉండాలనుకుంటే కొహరెన్స్ అని ఒక మూవీ ఉంటుంది, అది కానీ, ఆర్ ది వన్ ఐ లవ్, ఈ మూడు సినిమాలు ఏం చూసుకున్నా పర్లేదు భయ్య, మూడు బాగుంటాయి. చూద్దాం అనుకుంటే అవి చూడండి, దీనికన్నా అవి అయితే బెస్ట్. ఇది చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో ఒక ఇంటిమేషన్ సీన్ అయితే ఉంటుంది, బట్ మరీ ఎక్స్ప్లిట్ గా ఏమి ఉండదు. అది ఒకటి స్కిప్ చేసుకుంటే చూసేయచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.